బుల్లి దూడ పిల్లని చూడు మామ ఎంత బాగుందో. చాలా క్యూట్‌గా ఉంది. ఈ డాగ్ చూడండి డాబర్‌మ్యాన్ ఎంత అగ్రెసివ్‌గా ఉందో. హే మామ అందరికి ఎలా ఉన్నారు? నేను మీ వంశీ అనమాట. ఈరోజు పొద్దున పొద్దున మా అమ్మని పిలిచి ఏంటో ఇక్కడ ఏదో పక్షి పడిపోయింది చూడు అని అందనమాట. సరే బయటకొచ్చి చూస్తే ఇలా పడిపోయింది. చాలా కాకులైతే దీని మీద అటాక్ చేసినట్టు ఉన్నాయి మామ. మొత్తం ఇలా పడిపోయింది. పక్షినైతే నేనైతే ఎప్పుడు చూడలేదు మామ. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. దీని కళ్ళు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయి. మా అమ్మమ్మ చూసి దీన్ని ఏదో పొడిచేస్తుంటే అందుకని కళ్ళలో నుంచి రక్తం కారుతుంది. సర్లే దీన్ని లావణ్యకి అప్పచెప్దామని హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్తున్నాను. తనకైతే కాల్ చేశాననమాట. తనైతే ఇంకా వెటనరీ హాస్పిటల్ తణుకులో ఉందని చెప్పింది. ఇంకెందుకు దీన్ని తీసుకుని సంచిలో పెట్టుకుని బయలుదేరిపోయింది తణుకు. లావణ్య అనే అమ్మాయి ఒక యానిమల్ రెస్క్యూ మెంబర్ అనమాట. తను కౌస్‌కి, డాగ్స్‌కి ఇలా బర్డ్స్‌కి అన్నిటికి రెస్క్యూ చేస్తుంటది. నేనైతే ఇక్కడికైతే వచ్చేసాననమాట. ఈలోగా తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ పాపం ఒక ఆవుకు మామ నిజంగా పైకి చైన్‌లు వేసి దాన్ని లాగుతున్నారనమాట. దానికి ఏదో ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు మొత్తానికి లావణ్య అయితే వచ్చింది మామ. తనకైతే ఇచ్చానమాట. తనైతే డాక్టర్‌కి చూపించి ఏం లేదు 2 డేస్‌లో తగ్గిపోతారని చెప్పారు ఆ పక్షికి. ఇది లావణ్య వాళ్ళ డాగ్ అనమాట. దీనికి హెల్త్ బాలేదు. ఎవరో లావణ్య అనుకుంటున్నారు. ఈ అమ్మాయి లావణ్య అనమాట. మామ ఇదైతే చాలా ఇబ్బంది పడుతుంది మామ. నిజంగా అయితే ఒక తలకాయ ఒకటే తిప్పగలుగుతుంది కానీ మిగతా బాడీ అయితే పనిచేయట్లేదు. దీనికైతే త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను. ఏదో నా అంతవరకు ఇలా సాయం చేశాను మామ. ఇయే కదా మామ ఏదో ఇంకా చిన్న చిన్న డాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే నేను రెస్క్యూ చేస్తుంటాను. ఏంటంటే లావణ్యకి చెప్తుంటాను మామ. మీరు కూడా ఒక యానిమల్ ఎవరైతే వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను మామ.